హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి పట్టు శారీస్ అయితే ఎప్పుడైనా కట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు వెనక భాగాన ఇలా మనకు శారీ పెట్టికోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి బాగోదు. అలా కనిపించకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి. ఇంట్లో డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇలా వెనక భాగాన ఇలా మెత్తించేసేయాలి. శారీ పెట్టికోట్కి ఇలా అదికించేసి మనము శారీని కొద్దిగా ఇలా కిందకి వచ్చేలా, మనకి పెట్టికోట్ కంటే శారీ కొద్దిగా కింద భాగాన ఉండాలి. అలా మనం ఇలా అదికించేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కనుక అదికించుకున్నట్లయితే శారీ పెట్టికోట్ అనేది కనిపించకుండా ఉంటుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అందరికి కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా కావాలంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము శారీ పెట్టికోట్కి ఎప్పుడైనా నాడాలు ఊడిపోయినప్పుడు ఎక్కించుకుంటూ ఉంటాం కదా, ఇలా సేఫ్టీ పిన్తో వేసుకుంటూ ఉంటాము. అప్పుడు తొందరగా అవ్వదండి పని అనేది. మనకి తొందరగా అయిపోవాలి అంటే ఇలా ఒక పెన్ తీసేసుకోండి. పెన్కి ఇలా ఈ నాడాన్ని గుచ్చేసి క్యాప్ వేసేయాలి. ఇలా వేసేసి మనము ఇలా నాడాన్ని కనుక ఎక్కించుకున్నట్లయితే ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి, తొందరగా పని అయిపోతుంది. ఎప్పుడైనా అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనము సేఫ్టీ పిన్తో కాకుండా ఇలా పెన్తో కనుక వేసుకున్నట్లయితే తొందరగా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత తొందరగా నేను ఎక్కించేసాను నాడాని. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నె తీసుకున్నాను, తర్వాత కొద్దిగా న్యూస్ పేపర్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. కొద్దిగా వేస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి వంట సోడా వేస్తున్నాను. చూడండి వంట సోడా వేయగానే ఎలా పొంగుతుందో. ఇలా వేసేసి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఈ పేపర్ మునిగేంత దాకా ఇలా వాటర్ వేసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసేయాలి. మనము నైట్లో పెట్టేసి పొద్దున్నే లేసి తీసేస్తే సరిపోతుందండి. బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో. ట్రై చేసి చూడండి. మనము ఇలా ప్యాకెట్స్లో ఇయర్ బడ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలా తెచ్చేసుకొని మనం ఇలాగే వాడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా చూడండి, మనం ఇలా తెచ్చుకున్న ప్యాకెట్ని ఇలా ప్యాకెట్లో కనుక పెట్టుకున్నామంటే అక్కడొకటి ఇక్కడొకటి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదండి, ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా, ఇలాంటిది ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి మనము ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కనుక మనం మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. చూడడానికి కూడా నీట్గా అందంగా ఉంటుంది. ఇలాంటి బాక్స్ కూడా మనం రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం. ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్, మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలు అయితే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఇలా ఎక్కువగా అరటిపళ్ళు తెచ్చేస్తూ ఉంటాము. ఇలా తెచ్చి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అసలు ఉండవండి, తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఒక 2 రోజులు 3 రోజులకే పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఏదైనా పేపర్ తీసేసుకొని దీనిపైన ఇలా పెట్టేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి మనం టైట్గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి ఏదైనా రబ్బర్లు ఉంటాయి కదా, ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక రబ్బర్ ఇలా వేసేసామంటే టైట్గా ఉంటుంది. ఇలా వేసేసామంటే మనం ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి అరటిపళ్ళు అనేవి. అంతేకాదండి,
మనం ఇలా వేయడం వల్ల చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి కదా అరటిపళ్ళకి, అవి కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి టొమాటోలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇవైతే తొందరగా పండయి పాడైపోతూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనకు ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. మీరు కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. రెండు బాగా ఇలా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టమాటోస్కి ఇలా అప్లై చేసేయాలి. పసుపు నూనె ఇలా మిక్స్ చేసి రాయడం వల్ల ఈ టమాటోలు అనేవి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనం కనుక ఇలా అన్నీ మొత్తం టమాటోలకు మొత్తం ఇలా అప్లై చేసేసి బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఇక్కడ మొత్తం అన్ని టమాటోలకు కూడా ఇలా అప్లై చేసేసాను. మనం ఇలా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకోవాలి అని అంటే ఇలా ఒక కవర్లో వేసి పెట్టుకోవాలి. ఇలా మనము కవర్లో వేసి పెట్టుకోవడం వల్ల మనము ఆయిల్ రాసి ఉంటాం కదా, ఇది ఫ్రిడ్జ్ మొత్తం కాకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేయాలి అని అంటే తప్పకుండా ఇలా ఒక కవర్లో వేసి పెట్టుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇడ్లీలు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇడ్లీలు పెట్టేటప్పుడు కాస్త చింతపండు కనుక వేసి పెట్టుకున్నట్లయితే ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుంది. నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా కూడా ఇలాగే పెడుతూ ఉంటాను. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము బాదామీలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి, గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్ కానీ ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి వేసేసి ఒక 3-4 లవంగాలు అలాగే కాస్త కళ్ళుప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఒక అరటిపండు తీసుకున్నానండి, బాగా పండినది. ఇంట్లో అరటిపళ్ళు ఉంటాయి కదా, ఒక బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా తీసుకుంటున్నానండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 పీసులు ఇలా కట్ చేసి తీసుకున్నానండి. తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో, బ్రూ కాఫీ పౌడర్ కానీ సన్ రైజ్ కాఫీ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది రెండు బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నీట్గా ఇలా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి, అలా బాగా మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను మిక్స్ చేశాను కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత చూడండి, అరటి తొక్క ఉంటుంది కదా, ఈ తొక్కని తీసేసుకొని ఇందులోకి దీన్ని పెట్టేసుకోవాలండి. మనం చేసిన పేస్ట్ని ఇలా పెట్టేసుకొని దీన్ని మనము ఫేస్కి అలాగే మెడకు చేతులకు మనకు ఇలా బాగా రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. వదిలి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చాలా బ్రైట్గా అవుతుందండి, మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను. తేడా అయితే మీరే గమనియచ్చు. మనకు బనానా కూడా ఇంట్లో ఉంటుంది, కాఫీ పౌడర్ కూడా ఇంట్లో ఉంటుంది కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా కానీ మనం పిండి జల్లెడ పట్టుకున్నప్పుడు ఇలా ఒక గ్లాస్లోకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది కింద పడకుండా ఉంటుందండి, మనకు పని కూడా తగ్గుతుంది. చూడండి, ఎంత నీట్గా, ఎంత పిండి అయినా కూడా ఇలా మనం ఈజీగా జల్లెడ పట్టేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో, అసలు కొంచెం కూడా కింద పడలేదండి. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ 1 ఇంచు అల్లం అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా తురుముకుంటున్నాను, సన్నగా ఇలా తురుముకోవాలి. నేను మొత్తం ఇలా తురిమి తీసుకున్నాను. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. తేనె ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా పర్లేదు. తేనె ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఒక 1/2 స్పూన్ తేనె తీసేసుకొని ఈ అల్లంలో రసం పిండుకోవాలండి తేనెలోకి. ఇలా మొత్తం రసం మొత్తం ఇలా పిండేసేయాలి. దీన్ని పడేసేయండి, ఇదేం అవసరం లేదు మనకు. ఇవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి ఎవరికైతే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు రోజుకొకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఒక 4-5 రోజుల్లోనే దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇందులోకి
తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా, ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి. ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ తీసేసుకొని కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను. కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క, ఒక అర చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా, అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకొని దీన్ని మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది. దాని క్యాప్ ఉంటుంది కదండి, దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి. ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. బాత్రూంలో ఉప్పు పెట్టడం వల్ల ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా పోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్పు, మనము ఇంట్లో రోజు పేస్ట్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇది నిండుగా ఉన్నప్పుడైతే వాడడానికి చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత వాడాలంటే కష్టంగా ఉంటుంది. పిల్లలైతే మరీను ఒక్క స్పూన్ తీసేసుకొని పేస్ట్ మొత్తం ఇలా ముందుకి ఇలా అనేయాలి. ఇలా అన్నామంటే పేస్ట్ మొత్తం ముందు భాగానికి వచ్చేస్తుంది. ఇలా నీట్గా ఇలా అనుకున్నామంటే చూడండి, నీట్గా పేస్ట్ అంతా మొత్తం ఇలా ముందుకు వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ముందుకు వచ్చేస్తుంది కదా పేస్ట్ అంతా. ఇప్పుడు బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇది ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి కనుక మనం పెట్టుకున్నామంటే మనకి పేస్ట్ అయిపోయేదాకా మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా, మనం సోపులు వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను. తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా, వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను. ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్లో తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా చేయి పెట్టినప్పుడు చేతికి గుచ్చుకొని వేస్తూ ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా స్కెచ్ పెన్స్వి క్యాప్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కానీ లేదంటే పెన్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా, దీన్ని ఇలా సిజర్కి వేసేస్తే లాక్ అయిపోతుంది. అసలు మనకు ఓపెన్ అనేది అవ్వదు. మనం చేయి పెట్టినా కూడా మనకు చేతికి గుచ్చుకోదు. పిల్లలు కూడా బ్యాగ్లో చేయి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు కూడా చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి సిజర్స్ అయితే మనం అందరిళ్ళలో వాడుతూ ఉంటాము. ఇలాంటివి మనము క్లాత్స్ కట్ చేయాలంటే ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది, ఒక్కొక్కసారి టైట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వ్యాస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా వ్యాస్లైన్ ఇలా తీసేసుకొని చేతిలోకి ఇలా కొద్దిగా సరిపోతుంది. ఇంత వ్యాస్లైన్ తీసేసుకొని ఈ సిజర్కి స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూకి అప్లై చేసేసేయాలి. ఇలా స్క్రూకి అప్లై చేసేసినట్లయితే సిజర్ అనేది లూజ్గా అయిపోతుంది. మనకి కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా అప్లై చేసేసామంటే బాగా లూజ్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసేసి దీన్ని చిన్న మంట మీద ఇలా వేస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఉంటే ఇందులో వచ్చే పొగ వస్తూ ఉంటుంది కదా, ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, అలాంటి వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పొగ పీల్చడం వల్ల దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు. ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు. ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా, మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా, ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు. ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్బిన్లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము అగ్గిపుల్లలు అయిపోయిన తర్వాత అగ్గిపెట్టె పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా దీంతో ముగ్గు వేయొచ్చండి ఈజీగా. నేను ఇక్కడ ముగ్గు పిండి ఫిల్ చేసేసుకుంటున్నాను అగ్గిపెట్టెతో. ముగ్గులు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు. ఇలా ఫిల్ చేసేసుకొని నేను దీన్ని చూడండి కొద్దిగా ఇలా గ్యాప్ ఉండేలా మనము తీసుకోవాలి బయటికి. తర్వాత ఇందులో మనకి నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవచ్చండి, ఈజీగా వేసేసుకోవచ్చు. ముగ్గులు వేయడం రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా వేసేయచ్చో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనము
ముగ్గులు వేయడానికి అనేసి స్టెన్సిల్స్ ఇలాంటివి కొంటూ ఉంటాం కదా ముగ్గులు వేయడానికి. అలా కాకుండా ఇలా వేసామంటే చూడండి, చూడడానికి కూడా ఎంత డిజైన్గా కనిపిస్తూ ఉందో. ఒక్కసారి ఇలా మనం ఫిల్ చేసుకున్నాం పిండి అంటే 2-3 ముగ్గులు అయితే వేసుకోవచ్చండి. ఇంకొక ముగ్గు కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మాకు ముగ్గులు వేయడం రాదు అనేవాళ్ళు ఇలా ఈజీగా వేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ముగ్గులు ఇక్కడ వేసి చూపిస్తాను మీకు. ముగ్గులు వేయడం రాదు అనే టెన్షన్ లేకుండా ఒక ఖాళీ అగ్గిపెట్టె ఉంటే చాలండి, మనము ఎన్ని రకాల డిజైన్లు అయినా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్స్ అయితే ఇలా వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి, నేనైతే ఇక్కడ కూడా బార్డర్ కూడా వేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.